ఆంధ్రప్రదేశ్లో దాడుల పర్వం అయితే సాగుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని సాక్షి హైలైట్ చేసింది. టోటల్గా ఒక పేజీ కూడా దానికే వచ్చింది. అట్లాగే ఒకటి నరసరావుపేట దగ్గర డిఎస్ఏ స్టేడియానికి ప్రవేశ ద్వారానికి తెలుగుదేశం పార్టీ రంగులు వేసినటువంటి వైనం దగ్గర నుంచి బిగిన్ చేస్తే ఇక్కడ విశ్వవిద్యాలయాల మీద టీడీపీ దాడులు అంటూ ఎస్వి యూనివర్సిటీ దగ్గర జరిగినటువంటి అంశం, అట్లాగే ఎస్కేయు యూనివర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు, విఎస్యులో శిలాఫలకాలను ధ్వంసం చేయటం, అట్లాగే కొడాల నాని ఇంటి మీద కోడిగొడ్లతో దాడి, అట్లాగే విజయవాడలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంటి మీద కృష్ణా జిల్లా యువజన విభాగం కార్యదర్శి పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులు, అట్లాగే టీడీపీ దాడిలో సొసైటీ అధ్యక్షుడు గాయాలు, పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో స్థానిక సొసైటీ అధ్యక్షుడు గోగిరెడ్డి పిచ్చిరెడ్డి మీద దాడి, అట్లాగే నరసరావుపేటలో ఒక బార్ మీద దాడి చేసి 1,40,000 మద్యం అపహరించక వెళ్ళటం, మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి సమక్షంలోనే, అట్లాగే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తాజాగా మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడినటువంటి ఉదంతం, పోలింగ్ బూత్ దగ్గర తోపులాటకు సంబంధించినటువంటి అంశంలో, అట్లాగే సింహాద్రిపురం వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద టీడీపీ కార్యకర్తల దాడి, సింహాద్రిపురానికి చెందిన హజీవ్ అలీ ఆయన కుమారుడు అబ్దుల్ తమ ఇంటి దగ్గర ఉండగా పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవడం, వాళ్ళు స్టేషన్కి వెళ్ళారు, అక్కడే కాపు కాసుకున్న టీడీపీ కార్యకర్త తండ్రి కొడుకుల మీద దాడి చేసి కొట్టారన్నటువంటిది. అలాగే టీడీపీ నేతల వైఖరి తప్పంటూ ఓ పక్కన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మరోవైపున బాపట్ల జిల్లా వేమూరు బస్టాండ్ సెంటర్లో నవరత్న స్తూపాన్ని ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది కూల్చేసినటువంటి వైనం, అలాగే సచివాలయం శిలాఫలకాలు పడమరని వీరరాయనపాలెంలో ధ్వంసం, మరోవైపు కిడ్నీ పరిశోధనా కేంద్రంకి సంబంధించి ధ్వంసం, వీటితో పాటుగా వైఎస్ఆర్సీపీ ఆఫీసులు నాయకులు ఇళ్ల మీద దాడులు సరికాదు, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని జీవితాలు పాడు చేసుకోవద్దంటూ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ హితవు, ఇవన్నీ హైలైట్ చేసింది సాక్షి.